నమస్కారం ఖాద్రి న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బీజేపీకి ఓటు వేయడం ద్వారా దేశ రక్షణకు పాటుపడతాం బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంశీకృష్ణ పిలుపు తెలుగుదేశం పార్టీ గెలిస్తే కదిరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కందికుంట వెంకట ప్రసాద్ హామీ జగన్ గెలిస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాజల రాజ్యం ప్రచారంలో డాక్టర్ సిద్ధారెడ్డి కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారంలో అర్థం లేదని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ అన్నారు. కదిరి నియోజకవర్గం తనకల్లు మండల కేంద్రంలో సోమవారం రాత్రి నిర్వహించిన ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ ప్రజలలో కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులతో పథకాలు రూపొందించుకుని చంద్రబాబు తన పేరిట పథకాలు పెట్టుకుని తనవేనని చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. కేంద్రంలో నిజాయితీ గల ప్రభుత్వం మళ్లీ ఏర్పడాలంటే నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ఆయన నాయకత్వంలోనే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. కాగా హిందూపురం లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న ఎంఎస్ పార్థసారథి మరియు కదిరి అసెంబ్లీ అభ్యర్థి నాగేంద్రాలకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ప్రచారంలో భాగంగా తనకల్ గ్రామానికి నేను రావడం జరుగుతోంది. ఎక్కడ పోయినా ప్రజలు ఒకటే చెప్తున్నారు, అంటే ఎక్కడైతే కొద్ది శాతం మీడియా ఎప్పుడైతే తప్పుడు ప్రచారాలు చేసిందో గడిచిన 2 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదన్నది కానీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలన్నది ఏదైతే ప్రచారం చేసిందో ఆ దుష్ప్రచారం ప్రజల్లోకి అయితే బాగా పోలేదన్నది అర్థమవుతుంది. ఎప్పుడైతే మేము ప్రచారం చేస్తున్నామో వాళ్ళే చెప్తున్నారు, మాకు మీరు కట్టించిన ఈ ప్రధానమంత్రి ఆవాస యోజన ఇల్లు చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పిండొచ్చు కానీ మేము చూస్తున్న ప్రధానమంత్రి గారు కట్టించారని మాకు తెలుసు. ఈ సీసీ రోడ్లు ఈరోజు సర్పంచ్ వలన వచ్చిన ప్రతి ఒక్క సీసీ రోడ్డు నరేంద్ర మోడీ గారే ఇచ్చారనేది మాకు తెలుసు. తర్వాత సోలార్ లైట్లు కానీ ప్రతి ఒక్క పథకం, తర్వాత స్వచ్ఛ భారత్ పథకం కింద మన ఇంట్లో ఆడపిల్లల గౌరవాన్ని నిలబెడుతూ ఎప్పుడైతే బయట ఇబ్బంది పడే ప్రతి ఒక్క ఆడపిల్లని ఈరోజు ఫ్రీగా ఉచితంగా టాయిలెట్లు కట్టించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్క గౌరవాన్ని నిలబెట్టిన నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రతి ఒక్క మహిళకి ఒక పెద్దన్నగా భావిస్తూ వాళ్ళందరూ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మరొకసారి రావాలని కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా రావాలంటే మన పార్లమెంట్లో హిందూపూర్ పార్లమెంట్లో పార్థసారథి గారికి గెలిపించాలని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. 5 సంవత్సరాలు పార్థసారథి గారిని మీరందరూ ఎమ్మెల్యేగా చూశారు. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా కుల మత ఏ వర్గ ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఆయన ఇంటికి గడప దాటిన ప్రతి ఒక్కరికి ఆయన ఎటువంటి సహాయం ప్రభుత్వం తరఫున కానీ ఎటువంటి ధనం ఆశించకుండా చేసిన 5 ఏళ్ళు మరొకసారి ప్రతి ఒక్క తనకల్లులో కానీ ప్రజలు కదిరిలో కానీ హిందూపూర్ పార్లమెంట్ మొత్తం పార్థసారథి గారి నాయకత్వం మరొకసారి ఎంపీగా కోరుకుంటున్నారు. స్థానికంగా ఎమ్మెల్యే కూడా నాగేంద్ర ప్రసాద్ గారు నిలబడ్డారు అడ్వకేటు. ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు కమలం గుర్తుకే ఓటేసి ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని కోరుకుంటున్నా. ఇంకా చూస్తే హిందూపూర్ పార్లమెంటు సంబంధించి మిగతా 2 అభ్యర్థులను కూడా చూస్తున్నాం. నిమ్మల కృష్ణప్ప గారు చాలా చోట్ల నిమ్మల కృష్ణప్ప గారు అంటే ఆయన ఫోటో కూడా చూడలేదు చాలామంది, ఎందుకంటే ఆయన ఎప్పుడు గ్రామాల్లో పర్యటించిన పాపన పోలే. ఆయన ఇంటి ముందర ఉన్న చెత్తను కూడా ఆయన క్లీన్ చేసుకోలేని పరిస్థితుల్లో నిమ్మల కృష్ణప్ప గారిని 10 ఏళ్ళు చూసేశారు. అంటే ఆయన ఇంకా ఎంపీ రేస్లో లేనట్టే. ఇంకొకరిని చూస్తే గోరెంట్ల మాధవ్ గారు అంత ఒక 2-3 నెలల ముందు మన దగ్గర సిఐగా పనిచేసి ఎన్నో అవినీతి చేశారని ప్రజలే నాకు చెప్తున్నారు. నాకు తెలియని విషయాలు కూడా వాళ్లే చెప్తున్నారు. ఇద్దరిపైన చాలా వ్యతిరేకత ఉన్నంత కారణంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్థసారథి గారిని గెలవడానికి అందరూ 11వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్క ఎంపీ ఓటు పార్లమెంటు ఓటు పార్థసారథి గారికి సీరియల్ నెంబర్ 4 కమలం గుర్తుగా ఓటేసి ప్రతి ఒక్కరు గెలిపించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.
మున్సిపాలిటీలో నిజాం వలీ కాలనీ 10 సంవత్సరాల క్రితం మురికి కూపంలా ఉండేదని గత 5 సంవత్సరాలలో టీడీపీ కాలనీని సుందరంగా తీర్చిదిద్దామని కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒకటే ప్రజల కష్టసుఖాలను పరిష్కరించగలదని కాంగ్రెస్ తదితర పార్టీలకు ఆ చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. కదిరికి త్రాగునీటి సమస్య పూర్తిగా తొలగించడానికి చెర్లోపల్లి రిజర్వాయర్ నుండి 2.5 టీఎంసీల నీటిని ప్రభుత్వం కేటాయించిందని ఆయన వివరించారు. కదిరి పట్టణంలో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు కూడా టీడీపీతోనే సాధ్యమని, దీని ఏర్పాటుకు తగినన్ని నీరు కావాలన్న నిబంధన ఉన్న కారణంగా ఆలస్యమైందని, రానున్న 5 ఏళ్ల కాలంలో దీన్ని పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు చాంద్ బాషా మరియు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ బదలావట్ ఏదైతే మార్పు కూడా గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా మున్సిపాలిటీ పరిధిలో ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇవ్వలేదు. మా ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే 2,000 కోట్ల రూపాయలు ఒకటేసారి నిధులు మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి ఘనత దక్కుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందులో భాగంగానే నేను చిన్నప్పుడు కూడా చూస్తా వస్తే తాగడానికి నీళ్లు లేవు, కాలువలు లేవు, రోడ్లు అసలే లేవు. ఇటువంటి దుర్భరమైన పరిస్థితులు ఉండేటువంటి ఈ నిజాం అలీ కాలనీకి మీరు తెలుగుదేశం పార్టీకి పెట్టినటువంటి గౌరవంలో భాగంగా మున్సిపాలిటీకి 3 వార్డులు కూడా ఇస్తే మీకు ప్రతిఫలంగా మీకు గౌరవం దక్కాలని మిమ్మల్ని మున్సిపల్ చైర్పర్సన్ ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అంతేకాకుండా గత పాలకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో మైనార్టీ వర్గానికి చెందినటువంటి మహిళలను దించేసి వాళ్ళ సామాజిక వర్గం మళ్ళీ ఈ రోజున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి సామాజిక వర్గానికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితుల్ని ఆలోచన చేసి అటువంటి పునరావృతం కాకూడదనే ఇచ్చిన మాట కట్టుబడి 5 ఏళ్లు కూడా మైనార్టీ వర్గానికి చెందినటువంటి మహిళనే కొనసాగిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మీరందరూ అర్థం చేసుకోమని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఈ రోజున మాకున్నటువంటి నిబద్ధత ఏదైనా మాట చెప్తే కట్టుబడి ఉంటాం, చేసి చూపిస్తాం, ఎక్కడ కూడా వెనుదిరిగాం. మీ నిజాం అలీ కాలనీని మున్సిపల్ చైర్పర్సన్ ఇవ్వడమే కాదు, ఈ రోజున దాదాపు 70 అన్ని కూడా మంజూరైనాయి, డబ్బులు వచ్చినాయి, టెండర్ అయింది, ఎలక్షన్ కోడ్ మాత్రమే అడ్డం వచ్చింది. కాబట్టి వచ్చే రోజుల్లో ఎలక్షన్స్ అవ్వగానే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎక్కడ కూడా రోడ్డు లేనటువంటి బజారు ఉండదు. ఎందుకంటే వచ్చేటప్పుడు చాలా మంది నిరుపేదలు నిరక్షరాస్యులైనటువంటి కాలనీ ఇది. వాళ్ళకు తెలియక మేము రోడ్ షోలో వస్తూ ఉంటే దారులు చూపిస్తూ వస్తున్నారు, మా రోడ్డు లేదు స్వామి, ఇల్లు చూపిస్తూ వస్తున్నారు, మా ఇల్లు మంజూరు కాలేదని. ఇల్లు చూపించిన వాళ్ళు 3, రోడ్డు చూపించిన వాళ్ళు 10 మంది. అంటే దాదాపు నేను చెప్పినట్టు 70 నుంచి 80% మేర అందరికీ అన్ని కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకురాగలిగినాం గడిచిన 4.5 సంవత్సరాల కాలం అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక మిగిలింది కాలువలు, పరిశుభ్రమైనటువంటి తాగునీరు. ఈ రోజున మీ అందరికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే రంజాన్ మాసం ఎప్పుడు కూడా ఎండాకాలంలోనే వస్తూ ఉంటుంది. ఈ ఎండాకాలంలో ఏదైతే తాగునీటి ప్రాజెక్టు ఉందో మన కదిరి నియోజకవర్గంలో కదిరి మున్సిపాలిటీకి అవి మన తాగునీటి అవసరాలు తీరుస్తూ వస్తున్నాయి. కానీ ఎండాకాలంలో రంజాన్ నెల వచ్చేసరికి నీటి మట్టం తగ్గిపోయేసి ఏవైతే పంపులు ఉన్నాయో ఆ పంపుల్లో ఇసుక పేరుకుపోయేసి నీటి సరఫరాకు అంతరాయం కలిగిస్తూ వస్తున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు మన మున్సిపాలిటీ తాగునీటి అవసరాలు తీర్చడానికి చెర్లోపల్లి రిజర్వాయర్కి ఏదైతే ఆంధ్రనీవాస్ జల ప్రబంధి ద్వారా కృష్ణానది జలాలు తీసుకొచ్చినారో వాటిలో 0.25 టీఎంసీలు కదిరి మున్సిపాలిటీ తాగునీటి అవసరాలకు తీర్చడానికని ప్రభుత్వ ఉత్తర్వులు మంజూరు చేసినారు. ఇదందరూ కూడా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించాలని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. దానికి ఇంకొక దానికి ఒక లింక్ ఉంది. ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, భూగర్భ మురుగు కాలువ వ్యవస్థ. ఈ వ్యవస్థ రావాలంటే నీటి సరఫరాలు ఒక మనిషికి తలసరిగా ఇన్ని లీటర్ల నీరు ఒక రోజుకి సరఫరా అయ్యేటువంటి పరిస్థితులు ఉంటే మాత్రమే ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో దాన్ని మంజూరు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం తరఫున మంజూరు ఇవ్వబడదు. ఈ రోజున ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు 0.25 టీఎంసీ చెర్లోపల్లి నీళ్లు దగ్గర నుంచి నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం
దీని ద్వారా ఈ ప్రాంతానికి ఆ రకమైనటువంటి నామ్స్ మీట్ అవుతున్నాము కాబట్టి వచ్చే రోజుల్లో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొని వస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. తద్వారా ముస్లిం సోదరులు ఎక్కువగా లేనటువంటి కాలనీలు కూడా భవిష్యత్తులో చూడబోతున్నారు. ఒక సంవత్సర కాలంలో కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే అయ్యేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఖచ్చితంగా మీకు ఏదైతే చెబుతున్నామో ఇవన్నీ కూడా ఏప్రిల్ 11వ తేదీన జరిగే పోలింగ్ లో ప్రజలు తెలుగుదేశం పార్టీని సాగనంపేందుకు సిద్ధమయ్యారని మాజీ ఎంపీ కల్నల్ నిజాముద్దీన్ అన్నారు. ఈ రోజు వైసీపీ తన చివరి ప్రచారాన్ని వలీసాబ్ రోడ్లో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని ప్రజలని మాయమాటలతో మభ్యపెట్టారని ఆరోపించారు. జగన్ ప్రకటించిన నవరత్నాల కార్యక్రమం ప్రజలలో మంచి స్పందన కనిపిస్తుందని అన్నారు. అందుకే ఎక్కడికి పోయినా ప్రజలు సాదరంగా స్వాగతించి ఆదరిస్తున్నారని వివరించారు. ఇక కదిరిలో మైనార్టీలంతా జగన్ వైపే ఉన్నారని, జగన్ లో రాజాలను చూసుకుంటూ ఆయన పాలన కోసం వేచి చూస్తున్నారని వివరించారు. మాత్రం కదిరి నుంచి సిద్ధారెడ్డి గారు ఎంపీ క్యాండిడేట్ మంచి మెజారిటీ గెలుస్తారు. ఒక పొలిటికల్ సునామీ మాదిరి కనపడతా ఉంది. తప్పకుండా వీళ్ళు ఇద్దరు గెలిచి ఒక పార్లమెంట్ పోతాడు, కింద అసెంబ్లీకి పోతాడు. ఎందుకంటే రెస్పాన్స్ స్పందన మాత్రం పబ్లిక్ నుంచి చాలా బాగా వస్తుంది. ఇది ఆల్ కేటగిరీస్, ఆల్ క్యాస్ట్, ఎస్సీస్, ఎస్టీస్, ముస్లిమ్స్ అండ్ ఆల్ క్యాస్ట్ అంతా టోటల్ సపోర్ట్ చేయాలని ఆల్రెడీ డిసైడెడ్. ఎందుకంటే టీడీపీ ఈ రిజైమ్ 5 years రిజైమ్ మాత్రం టోటల్ ఫెయిల్యూర్ అయ్యారు. ప్రామిసెస్ చేసిన ప్రామిసెస్ ఒకటిగా ఫుల్ఫిల్ చేయలేదు. దానికోసం ఇప్పుడు జగన్ పైన చాలా హోప్స్ పెట్టుకున్నారు. 100% జగన్ సీఎం అయిన తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ రాజశేఖర్ చేసిన ప్రోగ్రామ్స్ అన్ని చేస్తారని పబ్లిక్లో అసలు స్పందన ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు ఎన్నికల ప్రచారం చివరి రోజు 6 గంటల వరకు సమయం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సిద్ధారెడ్డి గారికి కదిరి పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉంది. 11వ తేదీ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధారెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు అఖండ మెజార్టీతో ప్రజలందరూ కూడా మంచి మెజార్టీ తెప్పించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగింది కాబట్టి అందరూ కూడా పరిపూర్ణంగా సంతోషంగా ఉండి మరి సిద్ధారెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరో 2 రోజుల్లో 11వ తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈరోజు మైనారిటీ సోదరులంతా కూడా రాజశేఖర్ రెడ్డి గారిని తమ గుండెల్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో ఆత్మీయతతో ప్రేమించే వలీసాబ్ రోడ్డులో ఈరోజు ప్రచార కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఏ గడపకు వెళ్ళినా కూడా ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారిని తమ గుండెల్లో పెట్టుకున్నటువంటి సోదరులే కనిపిస్తూ ఉన్నారు. కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం మీ అందరి అండదండలు కావాలని చెప్పి, నాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నా. ఎల్లుండి జరగబోయే ఒక ఎన్నిక ఒక చారిత్రాత్మకమైనటువంటి ఎన్నిక. ఇది ఒక నీతివంతమైన పాలనకు, నిజాయితీతో జరిగే పాలనకు, కదిరి ప్రశాంతతకు భంగం కలగకుండా కదిరిని కాపాడుకోవడానికి మనందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ గారిని, కదిరి శాసనసభ్యుడిగా నాకు ఒక అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి సవినయంగా వేడుకుంటా ఉన్నా.
ప్రతి ఓటరు ఓటు వేసే ముందు కొంచెం ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. కదిరి పట్టణంలోని కూరగాయల మార్కెట్ సర్కిల్ వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన సోమవారం సాయంకాలం ప్రసంగించారు. మరికొన్ని గంటల్లో ప్రచారం ముగుస్తుందని, అనంతరం ఓట్లు కొనుగోలు తెలుగుదేశం వైసీపీ పార్టీలు చేస్తున్నాయని, వారిచ్చే డబ్బు తీసుకుని వారికి ఓట్లు వేసి మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే ప్రతి ఏటా 72,000 రూపాయల వంతున మీ ఖాతాలోనికి రాహుల్ గాంధీ డబ్బు జమ చేస్తారని, అలాగే డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తారని, ప్రతి కుటుంబాన్ని 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేస్తారని, అలాగే రైతులకు 2 లక్షల మేర రుణాలు మాఫీ చేస్తారని ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టోను వివరించారు. ప్రతి ముస్లిం సోదరులకు కట్టుబడి ఉండాలని, నిజాయితీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తూ కదిరిలోని కొన్ని అనివార్య కారణాల వల్ల శాసనసభ్యునిగా పోటీ చేయవలసి వచ్చిందని, కదిరి నియోజకవర్గం నుండి తానొక్కడు ముస్లిం అయినందున ముస్లిం ప్రజలంతా తనకే ఓట్లు వేసి ముస్లింల తరపున పరువు కాపాడుకోవాలని సూచించారు. आज इनको खातिन खान को दी कि मैं वोट हमें डालो रुपए माइनॉरिटी को जिता लीजिए और पूछते हैं पूरी सूरत लगा को पूछते हैं ये हमारे बटे जाने का छोड़ा लो, हमें ये वो छोड़ा लो, एक दिल्ली के साथ एक हमारे एमपी को दिए, हमें डाल लीजिए वोटा जिता लीजिए। मैं तुम्हारा एक बात पूछता हूँ लीडर से, तुम्हारे सामने पूछता हूँ, मैं बोलता हूँ बात में गलती मैं एमपी जैसे जाता था, आज वक्त कैसी आई, कंपल्सरी मैं खटने का मौका आया इधर। आज 12 आदमी खड़े हैं सत्य ने, मैं अकेला हूँ मुसलमान, ये तुम्हारे हाथ में है। मुसलमान अगर इज्जत ठिकाना खड़ा ना खड़ना तो तुम्हारे हाथ में है। तो तुम्हारा भाई हूं मैं, नीम का रिश्ता है, कलमे का रिश्ता है, इंसानियत इस्लाम, इंसानियत इस्लाम। अगर इस्लाम इंसानियत इस्लाम नहीं है, तुम ना इंसानियत से सोचो कर बोलता हूँ मेरे भाइयों, सोचो तुम्हें भारी दिल से सोचो। इसलिए तुम्हें आज कांग्रेस पार्टी कितना की हिस्सा करने को से रेडी है। मैं बोलता हूँ 4 दिन पहले मैं राहुल गांधी से मिला हूँ, राहुल गांधी साहब से गुजारिश करे हूँ भाई सर, माई कॉन्स्टिट्यूशन इज वेरी बैकवर्ड, द पीपल आर सफरिंग लाइक एनीथिंग ड्यू टू पॉवर्टी and our struggling to uplift is very difficult. You please at least give 1,000 crores to develop my constituency. God, Mr. Qasim Khan, you become MLA and come. I will certainly give 1,000 crores. 1000 करोड़ देने का प्रॉमिस किए ही राहुल गांधी। अगर 1000 करोड़ दिए तो ये कदरी में निजाम अली कॉलोनी, ये कॉलोनी, वो कॉलोनी, झुकना गिपना नहीं रहते। इसका जुगाड़ी मैं हो, निजाम कॉलोनी होने में दूसरा कॉलोनी होने खान भी झोपड़ी नहीं रहना। अगर मैं एमएलए बने तो पूरे झोपड़ा निकल कर सबका घर बनने की जवाबदारी मेरी, ऐसा हर जवाबदारी मेरी, जगह दिलाने की जवाबदारी मेरी। आज बच्चों कितने की बच्चों हमारे घर में होटल जाते हैं, 5-10 साल को जो होटल में काम करते ही, कारपेंटर के काम करते ही, हजामा के साथ में काम करते ही, ये अफसोस की बात। हमारे मुसलमान बच्चे कितना मजबूर में ही, हमारे औरतें कितना मजबूर में ही, एक मजबूरी कई को है गरीबी। ये गरीबी को हर एक पार्टी उनको इस्तेमाल कर लेते हैं। कांग्रेस पार्टी యొక్క పథకాలకు ఆకర్షితులై ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ తులసిరెడ్డి గారి సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మంచి యువకులు, కష్టపడే తపన ఉంది, ప్రజాసేవ చేయాలని తపన ఉంది, వాళ్ళని పార్టీలోకి స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నేను మనస్ఫూర్తిగా జాయిన్ అవడానికి వచ్చాను. నాతో పాటు నా సోదరులు, మిత్రులు అందరూ వచ్చారు. వాళ్ళ పేర్లు చెప్తాను. ఎంతో మంది ఇక్కడికి వచ్చి మన కదిరి అభ్యర్థి లయన్ కాసిం ఖాన్ సార్ గారికి గెలుపు కోసం ఇంతమంది మనస్ఫూర్తిగా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియ. రాహుల్ ప్రధానమంత్రి అయితేనే ఇటీవల ఒక పథకం ప్రవేశపెట్టాడు. మీ ఇంట్లో ఒక ఆడ మనిషి పెద్ద ఆవిడ, ఇంట్లో మీరే పెద్ద ఆవిడ అయితే మీరే ఒక బ్యాంకులో వచ్చేసి ఒక అకౌంట్ ఓపెన్ చేయాలా, లేదు మీ అత్తనో లేకపోతే మీ అమ్మ ఉంటే కనుక వాళ్ళ మీద అకౌంట్ ఓపెన్ చేయాలా. అకౌంట్ ఓపెన్ చేస్తానే మొదటి నెల నుంచే 6,000 రూపాయలు రాహుల్ గాంధీ గారు మీ అకౌంట్ ఎక్కేస్తారు. నెలకు 6,000 రూపాయలు, సంవత్సరానికి ఎంత 72,000 రూపాయలు, 5 ఏళ్ళకి ఎంత 3,60,000 రూపాయలు, నెలకెంత 6,000 రూపాయలు. ఇది 5 ఏళ్ల పీరియడ్ కదా,
5 ఏళ్ళకి ఎంత? 3,60,000 రూపాయలు. అది పక్కన పెట్టండి అట్లా. ఇక రెండవది, చాలా మంది డాక్రా మహిళలు ఉంటారు. డాక్రా మహిళా సంఘానికి ఒక్కొక్క మహిళా సంఘానికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ. ఒక్కొక్క సంఘానికి ఎంత? 2 లక్షల రూపాయలు. అంటే ఒక డాక్రా సంఘంలో 10 మంది ఉంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? అప్పుడు 20,000 వస్తుంది. కాబట్టి అదేమో 3,60,000. ఇది ఒక 20,000. ఎంత అయింది ఇప్పుడు? 3,80,000 అయింది కదా. ఓకే. నెక్స్ట్ అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది? 40,000 రూపాయలు. 5 ఏళ్ళకి ఎంత? 20,000 రూపాయలు. ఒక సిలిండర్ 1,000 రూపాయలు ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్. సంవత్సరానికి 4 సిలిండర్లు అయితే 4,000. 5 ఏళ్లకు అదేమో 3,60,000. అదేమో డాక్టర్ సంఘం 20,000. ఇదేమో సిలిండర్లో 20,000. ఎంత అయింది ఇప్పటికే? 4 లక్షలైంది. 360, ఒక 20, ఒక 20, 4 లక్షలైంది. ఇక చాలా మంది కొన్ని రైతు కుటుంబాలు ఉంటాయి. రైతు కుటుంబాలు వస్తుంది గవర్నమెంట్. వాడికి ఎంత అయింది? 4 లక్షలు, 2 లక్షలు, 6 లక్షలు. అసంతృప్తితో ఓటు వేయండి, ఈ 6 లక్షలు తీసుకోండి. వాడికి ఎంత అవుతుంది? 6,12,000 రూపాయలు అవుతుంది. మీరు అరే తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర 6,000 తీసుకున్నామే, జగన్ పార్టీ వాళ్ళ దగ్గర 6,000 తీసుకున్నామే, ఓటు వేయకుంటే ఎట్లబ్బా అనుకుంటే ఈ 6 లక్షలు రాదు. అది అనుకుంటే 6 లక్షలు రాదు. ఎందుకు అనుకోవాలా? ఈ వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బా. జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ కష్టపడి సంపాదించిన డబ్బు అయితే, అయ్యో పాపం కష్టపడి ఏదో చైతం చేసి దుక్కి తిన్ని పాపం కష్టపడి సంపాదించారు, ఎట్లబ్బా చేయకుంటే అనుకోవచ్చు. వాళ్ళు ఏం కష్టపడి సంపాదించిన డబ్బు కాదు. ఒక సామెత ఉంది, బహుశా మగవాళ్ళకు, ఎద్దు ఈడుస్తా ఉంటే పిడుదు ఎగిరిస్తుందంట. ఎద్దు ఈడుస్తా ఉంటే పిడుదు వచ్చేసి ఎగిరిస్తుందట. ప్రజలు కష్టపడతా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పెద్ద కష్టపడినట్లు ఎదిరిస్తా ఉన్నారు. ఎద్దు ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ వీడిని బంధం నీది నాది అని జగన్మోహన్ రెడ్డికి మోడీకి పెనవేసుకొని పోయింది బంధం. అందుకోసం నరేంద్ర మోడీ ఢిల్లీ నుండి 2,000 కోట్ల రూపాయలు పంపించాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత? 2 కోట్లు కాదు, 2,000 కోట్ల రూపాయలు. అది ఉంది. ఇంకొక రూట్లో వచ్చింది. తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్, చూసారు కదా, కథ ముఖ్యమైన ఆయన 1,000 కోట్లు పంపించాడంట. వాళ్ళిద్దరితో బంధం. ఆడికి 3 మార్గాలు వచ్చింది. 4వది 6 నెలల వంటి జగన్ వేలంపాట పడుతున్నాడు. ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు వేలంపాట్లు అమ్మేసినాడు. రైతులకు చెప్పారు, రైతు సోదరులారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన 10 రోజుల లోపల 2 లక్షల రూపాయలకు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంకి వచ్చినాక 10 రోజులు కూడా తీసుకోకుండా 2 రోజుల్లో చేశాడు. కాబట్టి రాహుల్ గాంధీ మాట తప్పడు, కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు. ఖచ్చితంగా మీకు 6 లక్షల రూపాయలు వచ్చేట్టుగా చేస్తుంది. మిగతా అనేక పథకాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ 2 రోజుల టైం ఉంది. ఈ 2 రోజుల్లో మీరు భార్య బిడ్డలు అందరూ కూర్చొని మాట్లాడుకుని, ఇంట్లో తల్లి బిడ్డలు అందరూ కూర్చొని, ఈ తులసిరెడ్డి ఆయన చెప్పాడు, ఆ సెంటర్లో చెప్పాడు, ఏదో బాగానే ఉన్నట్టుంది, నిజమా అబద్ధం అని చెప్పేసి చర్చించుకోండి మీ తండ్రి బిడ్డలు. అంటే మీ కుటుంబాల రూపురేఖలే మారిపోతాయి. కాబట్టి ఆ హస్తం గుర్తు వేసి మన లయన్ కాసిం ఖాన్ గారు దాని తర్వాత కూడా అనేక కార్యక్రమాలు చేస్తారు. ఆయన ప్రముఖ విద్యావేత్త, సంఘ సేవకుడు, ధర్మదాత. లయన్ ఆయన పేరు కాసిం ఖాన్ పఠాన్ గారు. హస్తం గుర్తు మీద ఎమ్మెల్యేకి వేస్తే ఆయనకు పోతుంది. అదేవిధంగా ఇంకొక గుర్తు హస్తం మీద వేస్తే ఎంపీగా కేటీ శ్రీధర్ గారు ఆయన ఎంపీ అవుతారు. కాబట్టి ఇది రాహుల్ గాంధీ గారికి ఉపయోగపడుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మన భవిష్యత్ అంతా బంగారుమయంగా ఉంటుంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలన ఎంతో నీతివంతంగా సాగిందని, ఈ 5 సంవత్సరాల్లో కేంద్రం చెందిన అభివృద్ధి మరే కాలంలో జరగలేదని బీజేపీ లోక్సభ అభ్యర్థి ఎంఎస్ పార్థసారథి కుమార్తె ఎంఎస్ గౌతమి అన్నారు.
ఈ రోజు కదిరి మున్సిపాలిటీ పరిధిలోని నల్లగుట్ట సోముగుట్టు వీధుల్లో తల్లితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజాయితీ గల వ్యక్తులను ఎన్నుకోవడం ద్వారా పాలనలో పారదర్శకత లభిస్తుందని అన్నారు. కనుక మీకందరికీ సుపరిచితులైన వ్యక్తి ఎంఎస్ పార్థసారథి హిందూపురం లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారని, అతన్ని భారీ మెజార్టీతో గెలిపించారని ఆమె పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటింటి ప్రచారం భాగంగా సోమగుట్ట వీధి, నల్లగుట్ట వీధి, కల్లంగడి వీధి, మారుతినగర్ రావడం జరిగింది. అలాగే ఈ ఏప్రిల్ 11వ తారీఖున పోలింగ్ జరగనుంది. హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా మిట్టా పార్థసారథి గారు ఈ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీ తెల్ల బ్యాలెట్ ఈవీఎం మెషిన్లో 4వ నెంబర్ పార్థసారథి గారిది. తప్పకుండా మీరందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి పార్థసారథి గారిని పార్లమెంటు వ్యక్తిగా గెలిపిస్తారని కోరుకు ఈరోజు చివరి రోజు ప్రచారంగా జరపడుతున్నాము. సో తప్పకుండా ఈ ప్రాంతంలో, కదిరి ప్రాంతంలో ఉన్న వాళ్ళు, హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థులు అందరూ కూడా, ఎస్పెషలీ యంగ్స్టర్స్, ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ ఓట్. ఇట్ ఈస్ డెఫినెట్లీ నీడెడ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ our constituency, Hindupur Parliament. It is my humble request, please wherever you are, please come to the Parliament, come to your constituency and cast your vote to a humble person, none other than Narendra Modi ji. Jai Bharat, Jai BJP.
అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, అలాగే కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా కదిరి మున్సిపాలిటీ, కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ని గెలిపించుకోవాలని అభ్యర్థి సతీమణి కందికుంట యశోదమ్మ పిలుపునిచ్చారు. ఈ రోజు కదిరి పట్టణంలోని మూర్తిపల్లి తదితర ప్రాంతాల్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కదిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా నిలపాలన్నా కందికుంట వెంకటప్రసాద్ కల్లో నిజం కావాలంటే ఆయనను శాసనసభ్యునిగా ఎన్నుకోవాలని ఆమె అన్నారు. కదిరిలోని మూర్తిపల్లిలో ఆమె ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కదిరి మున్సిపల్ చైర్పర్సన్ సూర్యాభాను, టీడీపీ జిల్లా కార్యదర్శి బండారు మనోహర్ తదితరులు పాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రావాలని, అప్పుడే అభివృద్ధి సంక్షేమ పథకాలు సాధ్యమవుతాయని ఆమె అన్నారు. ప్రసాద్ అన్న భార్య ఓట్లు అడిగేకి వచ్చింది, తప్పనిసరిగా ఓట్లు వేయాలమ్మా. అయ్యా ఎట్లయితుంది? సైకిల్ నిశాన్ కు దాలో మా दोनों के అప్పుడే కలిసినా ఓకే ప్రసాద్ అన్న భార్య కదా 2 ఓట్లు ఒక్కొక్కరికి 2 ఓట్లు సైకిల్ కి వేయాలి. వచ్చినాడు మాడితే గత కొన్ని రోజులుగా అన్ని వార్డులలో, మండలాల్లో, గ్రామీణ దండల్లో అన్ని చోట్ల ప్రచారం చేస్తున్నాను. ప్రతి ఒక్క చోట నాకు బాగా మంచి స్పందన ఉంది. ప్రజల్లో మంచి అభిమానము, ఆప్యాయత, అనురాగం అనేవి నాకు కనపడినాయి. వాళ్ళది అభిమానము, ఆప్యాయత అనేది మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. గత 15 సంవత్సరాలుగా ఎవరైతే మీకు అందుబాటులో ఉన్నారో, కుల మత వర్గాల భేదం లేకోకుండా ప్రతి ఒక్కరికి సహాయపడుతున్నారు. అటువంటి నాయకునికి మీరందరూ ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన ఓటును వేయించి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున అడుగుతున్నాను. సైకిల్ గుర్తుకే వేయించవలసిందిగా గెలిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రార్థిస్తున్నాను. 2 ఓట్లు ఉంటాయి, ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎమ్మెల్యే ఓటు, ఇంకోటి ఎంపీ ఓటు. దయచేసి ప్రతి ఒక్కరూ మీ ఓటు వినియోగించుకునే సమయం ఆసన్నమైంది. దయచేసి తప్పకుండా కళ్ళబొల్లి మాటలు ఎవరు వినకండి. డబ్బుకు ఆశపడద్దండి. డబ్బు శాశ్వతం అనేది కాదు. డబ్బు మన వెంట రాదు. అభివృద్ధి అనేదే ఒకటి వస్తుంది. ఈ రోజు మీరు వినియోగించుకోండి. మీ బిడ్డల భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. దయచేసి అందరూ ఆలోచన చేసి తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటు వేయించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. ఓటర్లందరికీ నమస్కారం. మనకు 11వ తారీఖు అంటే కేవలం 2 రోజుల్లోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్లో ఓటర్లందరూ ఒక్కటే ఆలోచించండి. ఏదైతే రాష్ట్రంలో ప్రజలని తమ బిడ్డల్లాగా చూసుకుంటున్నటువంటి పార్టీ ఉందో, ఏదైతే మనకు పార్టీ సంక్షేమ ఫలాలన్నిటినీ మన ఇంటికి అందిస్తోందో, ఏదైతే మన కష్ట నష్టాలకు అండగా నిలబడి రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా మనందరినీ కూడా ఆదుకుంటుందో ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి మనం అందరం సన్నద్ధులం అవ్వాలి. ఇంకొక విషయం ఆలోచించినట్లయితే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో ఈ రాష్ట్రానికి, కదిరి నియోజకవర్గానికి కూడా కందికుంట వెంకటప్రసాద్ గారు అంతే అవసరమని ప్రజలు గుర్తించాలి. 17 సంవత్సరాలుగా ఆయన సేవాభావంలో ప్రతి ఒక్కరిని తన బిడ్డల్లాగా, తన అన్నదమ్ములాగా, అక్కజల్లాగా చూస్తున్న వ్యక్తి. ఏ ఇంట సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుండి, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ముందరుండి సహాయం చేసేటువంటి వ్యక్తి కందికుంట వెంకటప్రసాద్ గారు. ఇలాంటి వ్యక్తిని మళ్ళీ మనం ఎమ్మెల్యేగా గెలిపించుకున్నట్లయితే
ఉన్నట్లయితే మనకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ప్రభుత్వం నుంచి కూడా వచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు మన ఇంటికి చేరవేసేటువంటి వ్యక్తి కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ మనం కందికుంట వెంకటప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం. అందరికీ నమస్కారము. ఈరోజు మూర్తిపల్లిలో మేము ప్రచారంలో భాగంగానే యశోదకతో పాటు ఇక్కడ క్యాన్వాస్ చేస్తున్నాము. మాకు ప్రతి చోట లభించినట్లే ఇక్కడ కూడా మంచి స్పందన లభించింది, ప్రజల్లో ఆప్యాయత కూడా లభించింది. నేను ఒక్కటే అడుగుతున్నాను, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం తీసుకురావాలి. ఎందుకంటే ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి ఆయన బాధ్యతగా ఆయన వయసును కూడా లెక్క చేయకుండా ప్రతి సంవత్సరం ప్రతి నిమిషం నిరంతరం కష్టపడుతూ ప్రజలు బాగుండాలని ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధిలో తీసుకొస్తున్నారు. రాబో రోజులు కూడా మరింత అభివృద్ధి చెందాలని ఇంత కష్టపడుతున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు వేసి మనం వేయించాలి. అలాగే మన కదిరి నియోజకవర్గానికి ప్రసాదన్న ఎలా ఆయన రాష్ట్రాన్ని ప్రజలంతా ఎలా బాగుంటారు అని కోరుకుంటారో మన ప్రసాదన్న కూడా మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగుండాలి. ప్రతి కష్టంలోనూ ఆయన వెన్నంటే ఉంటూ ధైర్యం చెప్తూ మనకి ఆయన తోచినంత సహాయం చేస్తూ ప్రతి ఒక్కరికి ముందుకు తీసుకొస్తున్నారు. అలాంటి వ్యక్తికి మనం మళ్ళీ ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. మనం అందరం కూడా ప్రసాదనని ఓట్లు వేయించి మీ అమూల్యమోటు ఆయన ఓటును అందరూ కలిసికట్టుగా ఆయనకు భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుతున్నాను. ఈరోజు మూర్తిపల్లి గ్రామంలో ప్రచార భాగంగా ఇక్కడికి వచ్చాము. యశోదమ్మ గారితో పాటు అద్భుతంగా జరుగుతోంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కదిరి నియోజకవర్గంలో కందికుంట ప్రసాద్ గారిని గెలిపించుకొని తన ఇంటి బిడ్డగా తనను ఖచ్చితంగా మాకు తోడుగా ఉంటాడనేటటువంటి నమ్మకంతో ఉన్నారు. ప్రతి ఒక్కరికి నేను ఒకటే కోరుకుంటున్నానండి, ఈరోజు గడప బయట నిలబెట్టి మాట్లాడే నాయకుడు మనకి కావాలా, ఇంట్లో కూర్చోపెట్టి మనకు అన్నం పెట్టి పని చేయించి పంపించే నాయకుడు మనకు కావాలని చెప్పి మనమే నిర్ణయించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కందికుంట ప్రసాద్ గారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి. ప్రతి ఒక్కరూ గెలిపించిన తర్వాత మనం ఇంటికి వెళ్ళి నాకు ఈ పని చేసి పెట్టండి అన్నా అని చెప్పి అడిగేటటువంటి చనువు ఆయన దగ్గర ఉంటుంది. గ్రామాలలో ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని రాష్ట్ర ఏసీసీ కార్పొరేషన్ డైరెక్టర్ దేవానంద్ అన్నారు. ఈ రోజు ఆయన నల్లచెరువు మండలం ఆళ్లగుండ తదితర గ్రామాలలో ఎస్సీ కాలనీలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలు మరవలేదని వినవించారు. తెలుగుదేశం ప్రభుత్వ పథకాలను తుడిచిపెట్టాలని ప్రతిపక్షం చూస్తుందని, దాని ఆటలు సాగనీయరాదని హెచ్చరించారు. ప్రస్తుతం అందుతున్న పథకాలను రద్దు చేసే కుట్రలను భగ్నం చేస్తూ తెలుగుదేశం పార్టీకి మళ్లీ అధికారం ఇవ్వాలని, అందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సూచిస్తూ ఎస్సీ ఆల అభివృద్ధికి చంద్రబాబు అందించిన సంక్షేమ పథకాలు వివరించారు. మంచమొద్దు మా పుట్టిన లేదు ఏమ్మా, మీకు అందరికీ నేను తెలుసు. ఏమే ఈరోజు మనం ఏదైతే మన అంబేద్కర్ ఆశయాలకి అనుగుణంగా పనిచేసే వాళ్ళం మనము. ఏమ్మా, ఇప్పుడు కూడా ఏ విషయంలో కూడా మీకు వెనకడుగేలే. ఇప్పుడు కూడా మనము మన గుడికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించిన, అది మన్నాడు ఓట్లు అయిపోతేనే స్టార్ట్ చేయొచ్చు పని. ఫస్ట్ గుడి నాకు అడిగినది ముఖ్యమైనది గుడి. గుడి చేశాను. ఇప్పుడు నేను బాస్ ఆర్డర్ కాపీ కూడా మనోళ్ళు ఎన్నైనా ఇబ్బందులు ఉండే. మీకు ఈ 4.5 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి.
ఈరోజు సీసీ రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ అదేవిధంగా 150 యూనిట్ల కరెంటు కానీ మనకి కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ప్రైవేట్ రంగాల్లో ఏ విధంగా మనం అభివృద్ధి చెందుతున్నామో ఏ విధంగా ప్రైవేట్ అంగులు ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చి ఈరోజు భూమి 3 లక్షల రూపాయలు ఎకరా కొనుగోలు చేసి దానికి మళ్ళీ మోటార్ బిగించి కరెంటు తగిలించి అభివృద్ధి చేసి మన ఎస్సీని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు ముందడుగున్నాడు. ఎవరైనా గత పాలించిన పాలనలో తేడాని ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి పాలన తేడాని ఎంత తేడా ఉందో ఒకసారి చూడండి. ఈరోజు మనకి ఎక్కడైనా కూడా మన దళితుల మీద గిరిజనుల మీద దాడులు జరిగినాయా? మీకు ఎంత రక్షణ ఉంది? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు ఎంతో పరిపాలన సాగింది. ఈరోజు దాదాపు 60 కోట్లు గత ప్రభుత్వాలు ఇప్పుడు 3,000 కోట్లు మన కోసం కేటాయించారు. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, ఎక్కడ చూసినా కాలువలు, ఎక్కడ చూసినా ఈరోజు ఆటోలు, ట్రాక్టర్లు, ఇన్నోవాలు ఇవన్నీ మీ ఎడ్యుకేషన్ బట్టి అంటే మీ విద్యార్హతలు బట్టి పొద్దు లోన్లు మంజూరు జరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమ కింద 20,000 డబ్బులు, అదేవిధంగా వికలాంగులకు వితంతులకు 2,000 ఇప్పుడు మళ్ళీ 3,000 రూపాయలు ఇస్తారు. ఇక ఎస్సీ కాలనీ మీద ప్రత్యేకంగా దృష్టికి పెట్టారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పనిచేస్తున్న కందుకుంట వెంకటప్రసాద్ సైకిల్ గుర్తుకు మీరు ఓట్లు వేయండి. అదేవిధంగా నిమ్మల కృష్ణప్ప గారు ఎంపీ గుర్తుకి ఓట్లు వేయండి. ఏడైనా పొరపాటు చేసినా అంటే మనం అభివృద్ధికి 20 ఏళ్ళు ఎన్నికకి వెళ్ళిపోతాం. ఈరోజు తాగునీరుకి కానీ సాగునీరుకి కానీ ఈరోజు చెర్లోపల్లి డ్యామ్కి ఎక్కడో పట్టసీమ నుంచి ఇప్పుడు చెర్లోపల్లి డ్యామ్ నీళ్ళు వచ్చినాయి. అక్కడి నుంచి కుప్పం దాకా పోతున్నాయి. ఎక్కడో పోలవరం నుంచి వచ్చిన నీళ్లు ఇప్పుడు కొండలు తీసుకొని వంకలు తీసుకొని వస్తున్నాయంటే ఇదంతా మన అదృష్టం. అందుకనే కందుకుంట వెంకటప్రసాద్ నాయకత్వాన్ని బలపరచండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అభ్యర్థిని బలపరచండి. మీకు అందుబాటులో ఉండే వ్యక్తి నేను. గత 20 ఏళ్ళుగా మీకు అనుకూలంగా ఉన్నాను. ఏ విషయంలో కూడా నేను వెనక ముందు చూడలేదు. మీకు ఏం కష్టం వచ్చినా నేను ఉంటాను, మన వాళ్ళు కాబట్టి. మీరు కూడా నాకు అట్లా తోడుగా ఉన్నారు. ఇప్పుడు మీరు గుడి అడిగినారు, గుడి కూడా చేయించినాను. మీరు 12వ తేదీ నుంచి గుడి స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి మనం ఆరాధ్య దైవం ఏంది? గుడి ఉంటే మనం శుభ్రంగా ఉంటాం. శుభ్రంగా ఉంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏదో మన ఉన్ని కాటికి తిని మనం భగవంతుని ముక్కుంటే మనం 4 కాలాల పాటు బాగుంటాం. ఏ విషయం అందుకనే మీకు ఏ విషయంలో అయినా కూడా నేను తోడుండేవాడిని. మీరు నాకు తోడున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన కందుకుంట వెంకటప్రసాద్కి గెలిపిద్దాం. ఆయన భారీ మెజార్టీ చేద్దాం. ఏమ్మా మీకు ఏమన్నా ఉంటే చెప్పండి. ఏమ్మా పింఛను కావాలా? ఇప్పుడైతే అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు చేసే కాదు గుడి పూజది తెలుగుదేశం చూడమ్మా. రాష్ట్రంలో ఈరోజు సాయంకాలం 5 గంటలకు ఎన్నికల ప్రచార హోరు ఒక్కసారిగా సద్దుమయ్యింది. ప్రతిరోజు ఉదయం నుండి అర్ధరాత్రి వరకు చివరను హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మోగిపోయాయి. అభ్యర్థుల నిశ్శబ్ద ప్రచారానికి పూనుకుంటున్నారు. అయితే ఓటు హక్కు అంటే ఏమిటి, దానిని ఎలా వినియోగించుకోవాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి తదితర అంశాలపై ఓటర్లకు ప్రజాసేవ సమాజ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. కదిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల లెక్చరర్ జేవి రమణ ఓటర్లకు అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు రక్షణ కవచం వంటిదని, తమకు ఇష్టమైన వారిని ఎన్నుకునే మనల్ని మనమే పాలించుకోవడానికి రాజ్యాంగం రీత్యా సంక్రమించిన ప్రజా ఆయుధమని ఆయన వివరించారు. ఈ ఆయుధాన్ని దుర్వినియోగం చేస్తే సంభవించే విపత్కరం పరిస్థితులను కూడా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వార్తల విషయంలో హెడ్లైన్స్ మరొకసారి. బీజేపీకి ఓటు వేయడం ద్వారా దేశ రక్షణకు పాటుపడదాం. బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంశీకృష్ణ పిలుపు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే కదిరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. కందికుంట వెంకటప్రసాద్ హామీ. జగన్ గెలిస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా. రాజన రాజ్యం ప్రచారంలో డాక్టర్ సిద్ధారెడ్డి. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.